కాపాడే వైద్యులకు దేశంలో రక్షణ కరువైందని హైదరాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్ సంఘం అధ్యక్షుడు సందీప్ చారి పేర్కొన్నారు. కోల్కతాలో జూనియర్ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూనియర్ డాక్టర్లు బుధవారం తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అవుట్ పేషెంట్ సేవలకు దూరంగా ఉన్నారు. మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు చొరవ చూపాలని తెలిపారు. ముఖ్యంగా ప్రాణాలు కాపాడే వైద్యులకు రక్షణ కల్పించాలన్న బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. పనిచేసే చోట ఎలాంటి భయాలు లేనప్పుడే తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతామన్నారు. ఆ భరోసాను యాజమాన్యాలు వారికి కల్పించాలని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలతో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. జూనియర్ వైద్యురాలి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జూనియర్ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనకందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్లో ఒక మెడికల్ కాలేజ్లో వన్ ఆఫ్ ద ఫీమేల్ డాక్టర్ అనేవాళ్ళు చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి త్రూఅవుట్ ఇండియా ఇప్పుడు ఈరోజు ప్రొటెస్ట్ దిగింది. అంటే త్రూఅవుట్ ఇండియా అన్ని మెడికల్ సంస్థలు, అన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని ఎలెక్టివ్ డ్యూటీస్ అనేవి బాయ్కాట్ చేసి వాళ్ళ ప్రొటెస్ట్ అనేది తెలుపుతున్నారు. అయితే ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటంటే ఆ కేసు గురించి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సిబిఐకి అప్పచెప్పింది నిన్న. అండ్ నిన్న వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది ఒక్కరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్ అని కూడా మనం నిన్న పోస్ట్మార్టంలో రివీల్ చేయడం జరిగింది. సో ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు మనం చూసినట్టయితే కంట్లో నుంచి రక్తం, ఒంట్లో నుంచి రక్తం, ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం, బాడీ మీద ఎన్నెన్నో కన్ఫ్యూజన్స్, ఆమె డ్రెస్ అంతా చిరిగిపోవడం, ఇవన్నీ చూస్తే హౌ మచ్ ఫిజికల్ అబ్యూస్ షీ హ్యాస్ ఫేస్డ్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ డాక్టర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ పర్సన్. ఇది యావత్ భారతదేశం, త్రూ అవుట్ ఇండియా ఇట్స్ ఒక సిగ్గుచేటుగా తీసుకోవాల్సిన విషయం. బికాస్ మన పాస్ట్లో చూసుకుంటే నిర్భయ అనే ఒక కేసు అయినప్పుడు అది ఎంత బ్రూటలో, ఇది అంతకంటే అరాచకమైందనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, మెడికల్ కాలేజ్లో ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాటుపడ్డారో వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరు అనేది క్లియర్ కట్గా చెప్పలేదు. ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు, వాళ్ళే కల్పిట్ అని చెప్తున్నారు. బట్ దెర్ ఆర్ మెనీ మోర్ బిగ్గర్ హ్యాండ్స్ అండ్ మెనీ మోర్ బిగ్గర్ బ్రెయిన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అందుకనే అక్కడ జరిగిన ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆమె బాడీని కూడా వితిన్ 1 డేలోనే క్రిమేట్ చేయడం జరిగింది. అండ్ ఆమె రేప్ చేయబడిన సెమినార్ హాల్ని డెమాలిష్ చేసి కొత్తగా రీకన్స్టిట్యూట్ చేస్తున్నామని వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఇన్ని రోజులు లేనిది ఈ ఘటన జరిగినప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? సో సంథింగ్ ఈజ్ ఫిషీ అండ్ సమ్ బిగ్గర్ బ్రెయిన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వీటికి మేము అగెయిన్స్ట్గా అన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, అన్ని మెడికల్ కాలేజ్ సంస్థలు కూడా